మంచు ఫ్యామిలీ ఆస్తి పంచాయతీలో మంచు మనోజ్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు పోలీసులు. అనుచరుడితో తన తండ్రి మోహన్ బాబు దాడి చేయించారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ ఆసుపత్రికి రావడం సంచలనంగా మారింది. ఇప్పటికే మంచు మనోజ్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మెడ భాగంలో కండరాలపై స్వల్ప గాయమైనట్లు గుర్తించారు. కాగా త్వరలోనే మంచు మనోజ్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు పోలీసులు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, లోని టీఎక్స్ హాస్పిటల్లో కొద్ది నిమిషాల క్రితమే మంచు మనోజ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. అయితే టీఎక్స్ వైద్యులు కూడా పూర్తి స్థాయిలో మంచు మనోజ్ కు వైద్య చికిత్సలు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంటర్నల్ గా ఉన్నటువంటి కొంత స్వెల్లింగ్ అవ్వచ్చు, కొంత అనుమానాస్పదంగా గాయాలు ఉండడం వల్ల వాటిపైన పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు పూర్తి చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పటికే ఇంటర్నల్ గా కాలు మరోవైపు మెడ భాగంలో కొంత దెబ్బ తగిలినట్లు కొంత సమాచారం ఉంది. ఇప్పటికే రిపోర్ట్స్ కూడా 24 hours తర్వాత రిపోర్ట్స్ రావాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్స్ కోసం వైద్యులు కూడా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వైద్యులు కూడా సిటీ స్కాన్ కావచ్చు, అల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా పూర్తి చేసినటువంటి సందర్భం కనపడుతుంది. మంచు మనోజ్ ఇప్పుడే తను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళాడు. మరోసారి రేపు ఉదయం టీఎక్స్ హాస్పిటల్ కూడా చేరుకొని మరోసారి వైద్య పరీక్షలు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వైద్యులైతే మాత్రం 24 గంటల పాటు అడ్మిషన్ లో ఉండాలని రెఫర్ చేసినప్పటికీ కూడా వారి వ్యక్తిగత కారణాలతోటే వాళ్ళు ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. రేపు ఉదయం మరోసారి హాస్పిటల్ కు వచ్చి పూర్తిగా వైద్య చికిత్స చేయించుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది.